చేసిన అభివృద్ధి సంక్షేమం కళ్ల ముందే కనిపిస్తున్న టీడీపీ నేతలు ఓటమి భయంతోనే విమర్శలు చేస్తున్నారన్నారు అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి. పోటీలో ఎవరన్నా తాము ప్రజలకు మంచి చేశాం కాబట్టి గెలుపుపై ధీమాతో ఉన్నట్టు పేర్కొన్నారు. రెండోసారి అనంతపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. టీడీపీ నేతలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజల తీర్పే ఫైనల్ అన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం సీఎం జగన్ 1000 కోట్లకు పైగా రూపాయలతో చేసిన అభివృద్ధి తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందంటున్న ఎమ్మెల్యే అనంతతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ఎంతో సీనియర్ నాయకుడిగా ఉన్న అనంత వెంకటరామరెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. ప్రత్యర్థి ఎవరో తెలియనప్పటికీ కూడా ఆయన ఇప్పటికే 3-4 సార్లు నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేశారు. ప్రస్తుతం ఇంటింటా ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మనతో అనంత వెంకటరామరెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికీ మీ కుటుంబము తర్వాత మీరు అనంతపురం నియోజకవర్గానికి బాగా తెలుసు, అయినా కూడా చాలా వరకు ప్రచారాన్ని చాలా ముమ్మరంగా చేస్తున్నారు. ఎందుకు అంత శ్రమ తీసుకుంటారు? ఇదేం శ్రమ కాదు, ఇది అసలు ప్రజల దగ్గర పోవడం అనేది నాకు మొదటి నుంచి కూడా ఇష్టమే. మేము ఎలక్షన్లు ఉన్నా ఎలక్షన్ లేకపోయినా కూడా మేము పోవడమే కూడా. నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మా కుటుంబం గత 55 సంవత్సరాల నుంచి ప్రతి ఎలక్షన్లో కూడా నిలబడతా ఉంది. నేను పార్లమెంటు సభ్యులుగా కూడా 4 మార్లు ఉన్నాను, ఒకసారి శాసనసభ్యుడిగా ఉన్నాను. అది కాదు నేను చెప్పేది. ఈ అనంతపురం పట్టణంలో నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కరువు ఉన్నా కూడా వరదలు ఉన్నా కూడా ఏ కష్టం వచ్చినా కూడా పార్లమెంట్ అంతా కూడా కలిగి తిరిగినాను. తీసుకొచ్చి కూడా అనేకమైన సమస్యలకు కూడా ఈరోజు అందరినీవో అనంత వెంకటరెడ్డి అందరినీవో వచ్చేటప్పుడు కానీ అనేక సమస్యలు కూడా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి తీసుకొని పోయి ఇప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని పోయి సమస్యలు కూడా ఎన్నో కూడా పరిష్కరించడం కూడా జరిగింది. అలాగే శాసనసభ్యుడిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 2019లో కూడా నాకు అవకాశం కూడా ఇచ్చింది. పెద్ద మెజారిటీతో కూడా గెలిపించారు. అందుకోసమే ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కరువు వచ్చినా వరద వచ్చినా కష్టం వచ్చినా కరోనా వచ్చినా కూడా ప్రజల వెంబడే ఉన్నాను, ప్రజల మధ్యలో కూడా తిరిగాను. ఒక మానసికంగా కూడా ఒక నైతికంగా కూడా వారికి ధైర్యాన్ని కూడా కరోనా విషయంలో కూడా కల్పించాను. ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్నే అభ్యర్థిగా కూడా నిర్ణయించడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అందుకోసం ప్రతి ఇంటి దగ్గర కూడా పోతాను. ఇంటి దగ్గర పోవడం అంటే కేవలం ఓటు అడగడానికి మాత్రమే కాదు, అక్కడ ఉండే సమస్యలు కానీ తర్వాత ఎన్నికలైన తర్వాత, ఎందుకంటే గత ఎన్నికల్లో 2019లో కూడా రావాలి కావాలి జగన్ అని చెప్పే కార్యక్రమం పేరిట కూడా మేము తిరిగినప్పుడు అప్పుడు నన్ను అడిగారు, కొన్ని సమస్యలు కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా రోడ్లు ఇవన్నీ కూడా అది ఎదుగు బొదుగు లేకుండా కూడా కార్పొరేషన్గా ఉన్నా జిల్లా కేంద్రంగా ఉన్న ఎదుగు బొదుగు లేకుండా అని చెప్తే అందుకోసమే దాదాపుగా 800 కోట్ల రూపాయలు నేను ఈరోజు కూడా నాకున్న సోర్స్ ప్రకారం కూడా అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ట్యాప్ చేసి కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే కూడా నగరం యొక్క రూపురేఖలు కూడా మారినాయి. అదే కాకుండా నేను ఒకటి మాత్రం గత ఎన్నికల్లో మాత్రం ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మాట ఇచ్చింది మాత్రం వాస్తవం. కానీ 2 సంవత్సరాల కరోనా వలన కేంద్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా ఉండే చాలా కూడా కష్టంగా ఉంది కాబట్టి దాన్ని ఇతర ఎన్నికల్లో కూడా నేను తర్వాత ఈ ఎన్నికల తర్వాత కూడా తప్పకుండా కూడా అది ఒకటి మిగిలిపోయింది తీసుకొని వస్తాను. హెల్త్కి కూడా నేను 300 కోట్ల రూపాయలు ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్లే కాక 300 కోట్ల నాడు నేడు కింద కూడా ఈరోజు MCH బ్లాక్ కానీ ఉండే అవి కూడా పనులు కూడా ప్రారంభం కూడా అయినా అవి కూడా దశలో కూడా ఉన్నాయి కూడా. ఈ 5 ఏళ్ల కాలంలో అనంతపురం రూపురేఖ స్పష్టంగా కనిపిస్తుంది, అయినా కూడా అటువైపున తెలుగుదేశం వాళ్ళు మీ మీద ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే ఒకటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు కానీ ఎన్డీఏ కూటమిగా అవకాశవాద కూటమిగా ఏర్పడిన 3 పార్టీలు కూడా కేంద్రంలో మోదీ పార్టీ భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, తర్వాత జనసేన పార్టీ, ఈ 3 కూడా 2014లో కలిసి అధికారాన్ని పంచుకున్న వాళ్ళే. వారు ఏమి చేయకుండా పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. 2019 తర్వాత మేము తీసుకొచ్చిన రోడ్లు ఇవన్నీ తీసుకొస్తాం. అందుకోసమే ఎక్కడో చూసి సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి అని కూడా అంటున్నారు. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ గారు అభివృద్ధి లేదని చెప్పుకోకుండా ఇది మేము ఉన్నప్పుడే శాంక్షన్ చేయించినాము కానీ అప్పుడు పనులు కాలేదు. నేను ఒకటే చెప్తున్నా వారందరికీ కూడా, మీరు ఉన్నప్పుడు చూపించండి ఇది శాంక్షన్ అయింది అని ఒక పేపర్ అయినా చూపించండి, ఒక జీవో చూపించండి, ఒక టెండర్ చూపించండి అంటే దానికి మాత్రం ఆన్సర్ లేదు. అంటే అభివృద్ధి అనేది జరిగింది కూడా ప్రత్యక్ష సాక్షులు జనమే కాదు వారు కూడా ఒప్పుకుంటున్నారు కూడా ఈరోజు కూడా జరిగింది కాబట్టే మేము చేసినామో లేకపోతే మేము కూడా అనుకుంటామో ఇటువంటి మాటలు చెప్తున్నారంటే అది నాకు అదంతా అనవసరం. నేను ప్రజలకు మాట ఇచ్చాం,
మా పార్టీ కానీ మా నాయకుడి వలన కూడా ఇక్కడ అభివృద్ధి అనేది జరిగింది. ప్రజలు నమ్మారు. ఇప్పుడు కూడా ఇంకా కూడా చేయాల్సినది, ఎందుకంటే అభివృద్ధి అనేది కానీ సంక్షేమం అనేది కూడా ఏదో ఒక రోజు చేస్తానో ఒక రోజు అయిపోతే కాదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పకుండా కూడా ఇంకా కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోతాను. ఈ నగర రూపురేఖ ఇవే కాదు, నగర రూపురేఖలేక మార్చేది ఇంకా బాగా చేసేదే కాకుండా ఇంకా సుందరంగా కూడా పార్కులతో విషయంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో తీసుకొచ్చే పాటు కూడా ఈరోజు ఒక నిరుద్యోగ సమస్య. అందుకోసమే చుట్టుపక్కల, ఎందుకంటే జిల్లాలు కూడా ఈరోజు విడిపోయాయి. 13 ఉండే జిల్లాలు 26 జిల్లాలనే ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా సత్సాయి జిల్లాగా ఇక్కడంతా ఏర్పడింది. ఎందుకంటే బెంగళూరు దగ్గరలో సత్సాయి జిల్లాకి పరిశ్రమలు పోయినాయి కాబట్టి ఇక్కడ మనకు జిల్లా గుంటకల్ రైల్వే డివిజన్ కూడా ఉంది. గుంటకల్లో ఈ జిల్లాలో కూడా ఇక్కడ కూడా పరిశ్రమలు వచ్చేదనుకుంటా కాబట్టి ఈ అనంతపూర్ జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల కూడా పరిశ్రమలు వచ్చేదానికి కూడా నా హితోధికంగా నేను కూడా తీసుకొని వచ్చేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం నియోజకవర్గంలో స్పష్టంగా ఉన్నారని, అనంతపురం నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం రూపురేఖలన్నీ కూడా మారినాయని, అభివృద్ధి అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుందని, ఓటర్లు వీటినన్నింటినీ గుర్తించారని, రాబోయేది ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వమేనని, ఖచ్చితంగా ఈ జగన్ మళ్ళీ ప్రభుత్వాన్ని రెండవసారి కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి అనంత వెంకటరామరెడ్డి చాలా వరకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం.